పెద్దలకు కూడా ఈ అయ్యగారికి, దేవుడి అయ్యగారికి, అదేవిధంగా జాన్ పాల్ అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడి కృప ద్వారా, మరి మీ ప్రార్థన ద్వారా దేవుడు ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఉన్నాడు. మరి మమ్మల్ని ప్రేమించి చక్కటి కుమారుని కూడా మాకు అనుగ్రహించినాడు. ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా వందనాలు. మరి మా అత్తగారికి మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది, షోల్డర్ డిస్లోకేట్ అయింది. మరి నేను అయ్యగారు వచ్చి నేను ప్రార్థన చేసి ఉన్నారు. మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సి కోరుతున్నాం. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు వాక్యమును ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో చదువుకొని మనం ముందుకెళ్దాం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అదే 22వ అధ్యాయము లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చదువుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకోనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడిన అతి విలువైన బహుమానం. పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటే ఇది మన గురించే రాయబడినట్టుగా మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు పొద్దున్న లేసి మన క్వైట్ టైం డివోషన్లో మనం చదువుకుంటా ఉంటే ఆ రోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, అబ్బా ఈరోజు నా గురించే వాక్యం రాయబడి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. వారందరూ కూడా వారి జీవితం నుంచి ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవచ్చు. అనేక శిష్యులు దేవుడు తయారు చేసి ఉన్నాడు. వాళ్ళందరి జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈరోజు పేతురు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఆయన జీవితం ద్వారా మనము అవసరమైనవన్నీ, లేకపోతే మనం సరి చేసుకోవాల్సినవన్నీ, లేకపోతే మనం బలపరచబడాల్సినవన్నీ ఆయన జీవితం ద్వారా నేర్చుకొని మనము 4 సువార్తలు మనకి ఇవ్వబడ్డాయి. మొదటి 3 సువార్తలు సినాప్టిక్ గాస్పల్స్, ఒక కోణము నుండి రాసిన సువార్తలు. 4వ సువార్త టాప్టిక్ గాస్పల్, అంటే ఆయన యోహాను ఆయన యొక్క సొంత కోణం నుండి రాసిన మాటలు. ఇవన్నీ ఈ సువార్తలన్నింటిలో కూడా మామూలుగా అక్కడ జరిగినవి ఇక్కడ జరిగినవి అక్కడ, ఒకే కోణంలో వారి సొంత భాషలో రాసినట్టు, లేకపోతే సొంత ఆలోచనతో అవన్నీ రాసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పేతురు ఒక అద్భుతమైన శిష్యుడు. ఎంత గొప్ప శిష్యుడు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా మార్చగలుగుతాడు, లేకపోతే ఒక వ్యక్తిని ఎంతగా దేవుడు ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన సాక్ష్యమును కానీ, ఆయన జీవితాన్ని మార్చి ఎంతగా ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించగలుగుతాడు, ఎంతగా ఒక వ్యక్తిని ఆశీర్వదించగలుగుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఒకవేళ పేతురు జీవితాన్ని చదువుతుంటే అది మన జీవితంలాగా మనకు అనిపించవచ్చు. అబ్బా నా గురించే చదువుతున్నాను, లేకపోతే నా గురించే అన్నట్టుగా ఉన్నది అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. మీ గురించి ఏమో కానీ నేను చదువుతున్నప్పుడు ఒకవేళ ఇది నా గురించే అని నాకు చాలాసార్లు అనిపించింది. అంటే కొన్ని వాక్యాలు మనం చదువుతున్నాం కదా, ఏవి మనం తీసుకుంటామంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ అతడు ప్రార్థించినప్పుడు వర్షం కురవలేదు, ప్రార్థించినప్పుడు మళ్ళీ వర్షము కురిసింది. ఇలాంటి విషయాలు మనం తీసుకుంటా ఉంటాం. అంటే అబ్బా ఏలియా కూడా మన వంటి వాడే, ఏలియా ప్రార్థన చేయలేదు, ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది, ప్రార్థన చేయడం వర్షం కురవలేదు, మనం కూడా ఏలియా లాంటి వాళ్ళమే, మనం కూడా ప్రార్థన చేయొచ్చు, చేయకపోవచ్చు అని అనుకుంటా ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం కూడా పేతురు లాంటి వాళ్ళమే అని కూడా గుర్తు చేసుకోవాలి. మనం కూడా పేతురు లాంటి స్వభావం కూడా కలిగి ఉంటాం కొన్నిసార్లు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లూకా సువార్త 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ సంఘటనని అనేక పలుమార్లు మనం ధ్యానం చేసుకుంటా ఉంటాం. శిలువ ధ్యానాల్లో పేతురు 3 సార్లు మరి యేసు ప్రభుని తృణీకరించినట్టుగా, యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని దేవుడు చెప్పిన మాటలు, ఇవెన్నోసార్లు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో, దాని వెనుక ఎన్నో సంఘటనలు అక్కడ జరిగాయి, ఎన్నో విషయాలు అక్కడ మనం చూసుకోవచ్చు. అయితే క్రైస్తవుల్లో అతి భయంకరమైనది, లేకపోతే క్రైస్తవుల్లో అతి భయంకరమైన ఏదైనా ఉన్నదంటే అది ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. అయితే ఇంకో మాట చెప్పాల్సి ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ డిక్షనరీలోకి వెళ్ళి ఓవర్ కాన్ఫిడెన్స్ తెలుగులో ఏమంటారని చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 1 అహం, 2 అహంకారం, 3 మూర్ఖత్వం. ఈ 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి.
ఈ 3 విషయాలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాటకి రాయబడ్డాయి. 1 మూర్ఖత్వము, 2 అహము, 3 అహంకారం. ఈ 3 విషయాలు దాని డిక్షనరీలో దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ కి మీనింగ్ నిర్వచనంగా రాయబడ్డాయి. అయితే ప్రతి విశ్వాసలో నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం చాలా ఇంపార్టెంట్, ప్రతి విశ్వాసలో ఉండాలి. అయితే కొన్నిసార్లు విశ్వాసంలో మనం పడిపోవడానికి ఎంతో గొప్పగా ప్రార్థించే మనం, ఎంతో గొప్పగా వాక్యాన్ని ధ్యానించే మనము కొన్నిసార్లు విశ్వాసంలో పడిపోవాల్సిన పరిస్థితులు మనకు ఎదురవుతా ఉంటాయి. ప్రార్థన చెయ్యని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి, వాక్యము చదవని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి, మందిరంకు వెళ్ళాలన్నా ఇష్టమున్నా వెళ్ళలేని పరిస్థితులు మనకు ఎదురవుతా ఉంటాయి. ఇంట్లో ఎంత సమయం ఉన్నా సరే వాక్యమును తెరిచి చదవలేని పరిస్థితులు మనకెన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక చోట మనలో కలిగిన ఈ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే అతి విశ్వాసం బట్టి కారణం అవుతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట 22వ అధ్యాయం 31వ వచనంలో చెప్తున్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా హెచ్చరిక ఉంటుంది. ఏంటంటే, ఓ విశ్వాసి అంటే ఓ పేతురులాగా ఉన్న విశ్వాసి, లేకపోతే ఇదిగో నేను ఎంచుకున్న విశ్వాసి, మనను కూడా దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ద్వారా పిలువబడిన విశ్వాసి సాతాను నీ వెనుకున్నది. నీకు తెలియని పరిస్థితుల్లో నీవు అనుకోవు కూడా నీ జ్ఞానమునకు మించి నిన్ను పడగొట్టాలని, లేకపోతే విశ్వాసంలో నేను వెనక్కి లాగాలని, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఓడిపోవాలని అది ఎప్పటికీ ప్రయత్నిస్తూ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చదివి మనం అలసిపోతామేమో, వాక్యం చదివి లేకపోతే ప్రార్థన చేసుకుని అలసిపోయే పరిస్థితులు మనకుంటాయి, సంఘానికి వెళ్ళి అలసిపోయే పరిస్థితులు మనకుంటాయి. కానీ నువ్వు ఆత్మీయ స్థితిలో నిన్ను పడగొట్టడానికి ఏ ఒక్క నిమిషం కూడా అపవాది అలసిపోడు. 24/7 నీ వెనకాల ఉంటాడు. అంత విలువైన వారం మన అపవాదికి. దేవుడికి ఎంత విలువ, అంతకన్నా ఎక్కువ విలువ అపవాదికి మనం. ఎందుకంటే ప్రతి నిమిషము కూడా నేను ఏ విధము చేతనైనను దేవుడి ప్రణాళిక నుంచి తప్పించుటకు నీ వెనకాల ఉంటాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్ దాన్ని చక్కగా చెప్పారు, నీవు కాలు జారు చోటనే మనమున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గొప్ప భక్తుడు అన్నాడు, ఆత్మస్థితిలో పడిపోవడం అనేది, లేకపోతే ఆత్మస్థితిలో పడిపోవడం ఎలా నిర్వచించవచ్చు అంటే, ఒక వ్యక్తి ఒక గ్రీస్ పోల్ని పట్టుకున్నట్టంట. ఆత్మస్థితిలో పడిపోవడం అంటే ఓ వ్యక్తి ఒక గ్రీస్ పోల్ని పట్టుకున్నాడు. ఈ గ్రీస్ రాయబడిన పోల్ని పట్టుకుంటే అది జారడమే ఉంటది, ఎక్కడం ఉండదు. ఇంకా ఎక్కడ మధ్య లాగుదామన్నా ఆగుతావేమో ఒక అరక్షణం వరకు, కానీ దాని పట్టు ఉండదు, జారిపోవడమే ఉంటది, దాన్ని ఎక్కడ ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అనేక మంది హృదయాల్లో, అనేక మంది జీవితాల్లో ఇంకను అనేక మంది ఆత్మీయ స్థితిలో ఇంకను అభివృద్ధి లేని ఆత్మీయ జీవితాలు జీవిస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో మనం ఉన్నప్పుడు అభివృద్ధి మనకు చాలా అవసరం. తిమోతి జీవితాన్ని కనుక మాకు జ్ఞాపకం చేసుకుంటే కదా, తిమోతి ఎంతవరకు అభివృద్ధి చెందాడు. బాలుడుగా పరిచయం అయ్యాడు. బాలుడుగా ఉన్న తిమోతి సహోదరుడిగా సంబోధించబడ్డాడు. సహోదరుడుగా ఉన్న తిమోతి కుమారుడిగా పరిచయం చేయబడ్డాడు. కుమారుడుగా ఉన్న తిమోతి జత పనివాడుగా పరిచయం చేశారు. జత పనివాడుగా ఉన్న తిమోతి లాస్ట్కి వచ్చేసరికి తిమోతి పత్రికలు అంటాడు, ఓ దైవజనుడా కదా. తిమోతిని సంబోధించిన విధానాలు మారాయి. బాలుడుగా ఉన్న తిమోతిని రాస్తూ దైవజనుడా అన్నంత వరకు తిమోతి అభివృద్ధి కలిగింది. జాన్ మార్కుడు కూడా ఆ విధంగానే ఉన్నాడు. ఇదిగో నాకు మార్కుతో ప్రయోజనమేమి లేదు, మార్కును తీసుకెళ్ళిపో అన్నాడు పౌలు బర్నబాస్తో. ఆయన కజిన్, బర్నబాస్ యొక్క కజిన్ ఈ జాన్ మార్క్. అయితే నాకు వద్దు, ఈయన తీసుకెళ్ళిపో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మార్కుని మళ్ళీ నా పరిచర్యలో ఆయన ప్రయోజనకరముగా ఉన్నాడు కనుక నీ వెంట మార్కును కూడా తీసుకురని చెప్తున్నాడు పౌలు. ఇది అభివృద్ధి. ఇవన్నీ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏమీ లేకపోయినా ఇది మనకు రాయబడిన లేఖనం, ఇన్నర్ అండ్ ఇన్స్పైర్డ్ ఇన్ఫాలబుల్ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. అన్ని నియమాలు మనకు రాయబడ్డాయి, అన్ని శాస్త్రాలు మనకు రాయబడ్డాయి, మన యొక్క అవసరమైన ప్రతిది కూడా ఈ వాక్యంలో రాయబడింది. ఆనాడు వాక్యం లేని, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము లేని వారే అంతగా అభివృద్ధి చెందినప్పుడు, ఈరోజు అన్ని విధాలుగా మనకు రాయబడిన వాక్యం మన చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా మన అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పేతురు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంటే పేతురుకి అర్థం అవ్వట్లేదు. పేతురు, నువ్వు ఇక కాలు జారే చోటున్నావు, ఇంకా పడిపోయే పరిస్థితిలో ఉన్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయినా ఆత్మస్థితిలో పడిపోయాడు, లేకపోతే దేవునికి వెనక్కి వెళ్ళిపోయాడు అంటే ఎలా చెప్తాము? ఆ వ్యక్తి దొంగతనం చేస్తేనో, ఆ వ్యక్తి నరహత్య చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో, ఇంకేదో తప్పు చేస్తేనో దేవుడు దూరం అయిపోయాడు కాదు. వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, నరహత్య చేస్తే ఎంతగా దూరం అవుతాడో, ప్రార్థన చేయకపోయినా, వాక్యము చదవకపోయినా కూడా అంతే దూరం అవుతాడు.
ఇది నన్ను మా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సమూయేలు అంటాడు కదా, నేను ప్రార్థన చేయకుండుట ద్వారా నా దేవుడి ఎదుట పాపము చేసిన వాడిని అయితే అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన జ్ఞాపకం మనం చేసుకోవాలి. ఈరోజు ఎన్నో లోకాన్ని పరిస్థితులు కనుక మనం జ్ఞాపకం చేస్తే ఎంతో భయంకరమైన స్థితిగతులు బయట ఉంటా ఉన్నాయి. ఈ 2015 సంవత్సరం నేను సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాను. ఇది నా 10వ సంవత్సరం సేవలో. అయితే ఎన్నో జీవితాలు, ఎంతో మంది యవనస్తులు సాక్ష్యాలు, వారి బ్రతుకులు, ఇది నా బయట జరుగుతున్న స్థితిగతులు మనం చూస్తూ ఉంటే నిజంగా రేపొద్దున ఈ విధమైన భక్తి లేకపోతే ఈ విధంగా కూర్చొని మనం ప్రార్థించడం కానీ, అంటే ఎవరో వచ్చి మనం పర్సిక్యూట్ చేయడం అవసరం లేదు, మనకే ఇంట్రెస్ట్ పోతుందేమో. నేను ప్రార్థించాలి అవసరం ఉందా, లేవు వాక్యం చేసే అవసరం ఉందా, చచ్చిపోయే అవసరం ఉందా, ఇలా అపవాది ఎంతో యుక్తిగా ఇది నన్ను బయట పనిచేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కొలస్సీ రాసిన పత్రికలో కానీ ఈ పత్రికలన్నింటిలో కానీ ఎక్కువగా 2 వాదాలు ఉండేవి. ఒకటి డ్యూయలిజం, 2 గ్నాస్టిసిజం, జ్ఞానవాదం ఒకటి ఉండేది. ఒకటి జ్ఞానవాదం, జ్ఞానం ఎక్కువగా సంపాదిస్తే చాలు మనం దేవుడి రాజ్యానికి వెళ్ళిపోవచ్చు, ఇంకేది కూడా మన అవసరం లేదు అనే ఒక వాదం ఉండేది. ఇదని ఎక్కువగా ఆ వాదం మనం చూస్తున్నాం. గడిచిన కొద్ది సంవత్సరాల ముందు ఇట్స్ పోస్ట్ మోడర్న్ ఎరా, ఇప్పుడు పోస్ట్ ట్రూత్ ఎరా, ఇప్పుడు నడుస్తుంది పోస్ట్ ట్రూత్ ఎరా. అంటే నీ సత్యము నీది, నా సత్యము నాది. వాక్యం నువ్వు చదివితే నీకు అర్థమైంది నీది, నాకు అర్థమైంది నాది. నీకు అర్థమైనట్టుగా నువ్వు బ్రతుకు, నాకు అర్థమైనట్టుగా నేను బ్రతుకుతాను. నీకు అర్థమైనట్టుగా నువ్వు జీవించు, నాకు అర్థమైనట్టుగా నేను జీవిస్తాను. ఇది పోస్ట్ ట్రూత్ ఎరా ఇప్పుడు చూస్తున్నాం. పోస్ట్ ట్రూత్ ఎరా. ఇంకా ముందుకి ఏ తరం వస్తుందో మనకు తెలియదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ పేతురుకి చెప్తున్నాడు, పేతురు ఇదిగో సాతాను ఉన్నది నీ వెనకాల, మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అక్కడ రాయబడుతుంది. శోధనలోనికి ప్రవేశించకూడనట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని అక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసుకుంటే కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు చెప్తున్నాడు, ఇగో పేతురు నువ్వు ఎలాగైనా ఓడిపోతావయ్యా, నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అని చెప్తే పేతురు అంటున్నాడు, కింద మనం చదువుకుంటే 33వ వచనంలో మనం చదువుకోవచ్చు, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి పేతురు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, కొన్నిసార్లు మనం కూడా పేతురు వలె ఈ అవిశ్వాసం కలిగి ఉంటాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ అతి విశ్వాసం పేతురు మాటలు స్పష్టంగా మనకు అనిపిస్తుంది. దేవుడు అడిగింది ఏంటి, దేవుడు చెప్పిన మాట ఏంటి, దేవుడు అన్న ప్రణాళికను పేతురుకి స్పష్టంగా తెలియజేస్తుంటే పేతురు చెప్తున్న మాట ఏంటండి, ప్రభువా నేను నీతో కూడా చేసాలకైనాను, అవసరమైతే నేను చనిపోవడానికైనా రెడీ అని చెప్తా ఉంటాం. ఇది ఎంతమంది తీర్మానాలు మనం తీసుకుంటా ఉంటాం. యేసు ప్రభు నాకు ఇష్టం, లేకపోతే యేసు ప్రభు నా జీవితం, యేసు ప్రభు నేను అంకితం, లేకపోతే యేసు ప్రభు కోసం చనిపోతాను, యేసు ప్రభు కోసం హతసాక్షి అవుతాను, యేసు ప్రభు కోసం నా ప్రాణాలు అర్పిస్తాను, ఇలాంటి అనేక మాటలు మనం చెప్తా ఉంటాం. కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడం. జీవితాంతం యేసు ప్రభు కోసం బ్రతుకుతాను, జీవితాంతం యేసు ప్రభు కోసం నా జీవితాన్ని సమర్పిస్తాను అనుకుంటాం. కానీ 5 నిమిషాలు వాక్యం చదవడానికి మనకు ఉండదు. యేసు ప్రభు కోసం ప్రభువా నీ అడుగు ఏదైనా నీకు ఇచ్చేస్తాను, ఏదైనా నీకు ఇస్తాను, అన్ని సమస్తం నీ కోసం దారబోస్తాను అని చెప్తాము. కానీ దేవుడు అడిగిన సమయమును దేవుడికి ఇవ్వడానికి మనకు ఉండదు కదా. ఈరోజు మనం కూడా పేతురు వలె ఉన్నామేమో. మనం కూడా పేతురులాగా ప్రభువా నీతో చెరసాలకైనా వెళ్ళడానికి రెడీ, నీతో మరణమునకైనా నేను వెళ్ళడానికి రెడీ, కానీ ప్రార్థించడానికి మాత్రం నేను రెడీ కాదు. నేను చెరసాలకైనా వెళ్తాను ప్రభువా, నేను మరణమునకైనా వెళ్తాను ప్రభువా, కానీ నన్ను ప్రార్థన చేయమని చెప్పినా నేను పడుకుంటాను ప్రభువా, నీకోసం చెరసాలకైనా వెళ్తాను ప్రభా, నీకోసం మరణమునకైనా వెళ్తాను ప్రభా, కానీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరో అని నేను చెప్తాను ప్రభా అని పేతురు జీవితం ద్వారా నేర్చుకున్నాం. ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఈరోజు పేతురు వల్లే కొన్నిసార్లు మనం కూడా తీర్మానాలు మనం తీసుకుంటా ఉంటాం. యేసు ప్రభు కోసం చనిపోవడానికి ఇష్టమే, కానీ యేసు ప్రభు కోసం బ్రతకడానికి ఎంతమందికి ఇష్టమో ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్టెఫెను ఒక యవనస్తుడు, ద ఫస్ట్ మార్టైర్, యేసు ప్రభు నిమిత్తమై హతసాక్షి అయిన మొట్టమొదటి యవనస్తుడు. స్టెఫెను జీవితంలో ఎంత అద్భుతం, నాకు నచ్చిన విషయం ఏంటంటే స్టెఫెను ఎంత అద్భుతంగా జీవించాడంటే యేసు ప్రభు కోసం చనిపోతూ కూడా, ఆయన రాళ్లతో కొట్టబడి అంత భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా అతడు ఏం పరిస్థితిలో కూడా యేసు ప్రభుని విడిచిపెట్టక ఆయన అదే సాక్ష్యమును పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు కోసం చనిపోవడానికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, యేసు ప్రభు కోసం బ్రతకడము ద్వారా చనిపోవడం అనే ధైర్యం అతనికి వచ్చింది. ఈరోజు యేసు ప్రభు కోసం బ్రతకకుండా నువ్వు యేసు ప్రభు కోసం చనిపోవడం చాలా కష్టం.
అది ఎంతో భయంకరమైన గొప్ప ధన్యత. కానీ యేసు ప్రభు కోసం బ్రతకడం ఇంకా గొప్ప ధన్యత, ఇంకా గొప్ప ధన్యత. ఈరోజు యేసు ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధమై ఉంటాం. మనము యేసు ప్రభు కోసం బ్రతకడానికి సిద్ధంగా ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. యేసు ప్రభుతో చెరసాలకైనా రెడీగా ఉన్నాడు, మరణమునకు రెడీగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు కోసం, యేసు ప్రభు నాకు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు నాకు తెలుసు, నేను ఆయన శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి సిద్ధపడలేదు. యేసు ప్రభు కోసం చనిపోవడానికైనా సిద్ధమే, కానీ బయట సువార్త ప్రకటించడానికి మన సిద్ధము కాదు. యేసు ప్రభు కోసం చనిపోవడానికైనా సిద్ధమే. యేసు ప్రభు ఎవరో లోకానికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు చెప్పడానికి ఇది మనం సిద్ధపడి లేము. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. నిజంగా నువ్వు యేసు ప్రభుకు సిద్ధపడి ఉన్నావా? యేసు ప్రభు నిజంగా ప్రేమిస్తున్నావా? అందుకే పేతురు అడుగుతున్నాడు 3 సార్లు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో నీవు నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడుగుతున్నాడు. ఎందుకు? పేతురు చెప్పిన మాట అది అతి విశ్వాసంతో వచ్చిన మాట. నీకోసం చనిపోతాను ప్రభువా, కానీ ప్రార్థన చేయలేకపోయాడు. నీకోసం చనిపోతాను ప్రభువా, యేసు ప్రభు ఎవరో చెప్పలేకపోయాడు. నీకోసం చనిపోతాను ప్రభువా, కానీ అక్కడ పేతురు ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని బిడ్డ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు రాయబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పేతురు అనుకుంటున్నాడు, నేను రెడీ, ఏదైనా నేను చేస్తాను యేసు ప్రభు కోసం. కానీ ఇదిగో తను పడే చోట ఉన్నాడు, తన పడకుండానట్టు జాగ్రత్త కలిగి ఉండాలి అన్న మాటను పేతురు మర్చిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది అది మనం చూస్తున్నాం. రెండోదిగా యేసు ప్రభుని 3 సార్లు తృణీకరించాడు పేతురు. మొదటగా యేసు ప్రభు ట్రయల్స్ 3 చోట్ల ఆగింది, 2 చోట్ల. ఫస్ట్ మొదటి చోట అన్న యొక్క గృహం దగ్గర ఆపారు, తర్వాత సెన్హెరిబ్ వాళ్ళ గృహం దగ్గర ఆపారు. ఇలా 1, 2 పిలాతు 3 చోట్ల ఆపుకుంటూ వెళ్ళారు. ఈ 3 చోట్లకు కూడా పేతురు ఉన్నాడు, వారి వెనకాలే ఈ యొక్క సంఘటనని అనేక చోట్ల మత్తయి సువార్త 26 అధ్యాయంలో రాయబడింది, మార్కు సువార్త 14 అధ్యాయంలో రాయబడింది, యోహాను సువార్త 18 అధ్యాయంలో రాయబడింది. ఈ 3 చోట్ల కూడా మనకు ఈ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలియదని ఒక రాజు దగ్గర పేతురు అని రాజు దగ్గర చెప్పలేదు, లేకపోతే ఒక పెద్ద ప్రధాన యాజకుడి దగ్గర చెప్పలేదు. ఆ కాలంలో ఇంకా గొప్పవారు ఎవరైనా ఉంటే వారి ఎదుట యేసయ్య ఎవరో నాకు తెలీదు అని సాక్ష్యం ఇవ్వలేదు. కానీ పేతురు ఒక చిన్న అమ్మాయి దగ్గర, ఒక చిన్న పిల్లల దగ్గర నాకు ఎవరో యేసు ప్రభు తెలీదు అని చెప్పాడు. ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడ స్టార్ట్ అయింది ఈ పతనము, ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా అంటే ముందుకి వెనక్కి వెళితే అక్కడ 20 ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, మత్తయి సువార్త 26 అధ్యాయంలో నీవు శోధనలోనికి ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. అక్కడ పేతురు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకపోవడానికి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కి లేకపోతే అతి విశ్వాసానికి ఏంటి సంబంధం అని కనుక మన ఒక ఆలోచన మనం చేస్తే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారేమో గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన చెమట రక్తముగా మారాడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇంత గొప్ప శోధన ముందుంది, ఇంత గొప్ప విపత్తు, గొప్ప పరిస్థితి ముందుంది, ఇదిగో నేను సిలువై పడతాను, మొత్తం ప్రణాళిక అంతా కూడా పేతురుకి చెప్తాడు. పేతురు చెప్పిన తర్వాత కూడా అంత భయంకరమైన పరిస్థితిలో యేసయ్యేమో లోపల చెమట రక్తముగా మార్చి ఆయన ప్రార్థన చేస్తుంటే బయట ఇద్దరు పడుకుని మెలకు లేకుండా, ప్రార్థన లేకుండా పడుకున్నారు. అక్కడ స్టార్ట్ అయింది. అందుకే ఒక దైవజనుడు అంటాడు, నీ ఆత్మీయ పతనం నీ ప్రార్థన లేనితనంతోనే ప్రారంభమవుతుంది. ఎక్కడో చోట నువ్వు ప్రార్థన చేయడం మానేసావేమో, ఎక్కడో చోట నువ్వు వాక్యం చదవడం మానేస్తుంటావు, ఎక్కడో చోట నువ్వు సహవాసాన్ని పక్కన పెట్టి, అక్కడ స్టార్ట్ అయింది నీ ఆత్మీయ పతనం. అక్కడ ప్రారంభమైంది. పేతురు కూడా అక్కడే ప్రార్థన లేని చోట ప్రారంభమైంది. యేసయ్య అంత గొప్పగా ఆయన చెమట రక్తముగా మారినట్టు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే బయట వీళ్ళైన యొక్క ఉద్దేశం అర్థం చేసుకోకుండా వీళ్ళు నిద్రపోయి ప్రార్థన లేకుండా అక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎన్నోసార్లు ప్రార్థన మనం చాలా నిర్లక్ష్యం మనం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేయడం చాలా నిర్లక్ష్యం మనం చేస్తూ ఉంటాం. చూడండి, కొంతమంది ప్రజలు కూడా అదే విధంగా అనుకున్నారు. మలాకీ గ్రంథం మనం చదువుకుంటే ఒకసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట మనకు రాయబడుతూ ఉంటుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట, 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా
నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిద్దిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపత్యగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ మనుషులు అదే అనుకుంటున్నారు. ఏం లాభం మనం ప్రార్థన చేస్తే, ఏం లాభం చర్చిపోతే, ఏం లాభం వాక్యం చదువుకుంటే, ఏం లాభం దేవుని తెలుసుకుంటే, ఈ ఆలోచన వాళ్ళకి కలిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు పేతురు ప్రార్థన చేయకపోవడం కారణం ఏంటి అంటే, నేను ప్రార్థన చేయకపోయినా ఏం పర్వాలేదు అన్న ఆలోచన పేతురులో ఉన్నది. ఏం పర్లేదులే, ఏసై ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు, ఇట్స్ ఓకే నాట్ టు ప్రే అనుకుంటూ ఉన్నాడు. నేను దేవుని అడగకపోయినా పర్లేదు, నేను ప్రార్థన దేవుని ఆశ్రయించకపోయినా పర్లేదు అనే విషయం అర్థం చేసుకుంటా ఉంటాం కదా. ఈరోజు చాలా చిన్న విషయాలను కూడా మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయం కదా. ఎప్పుడో యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన, వచ్చినప్పుడు ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన. కొద్ది రోజులు అయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఎందుకులే, ఇక్కడే కదా, పక్కనే షాప్ కదా, లేకపోతే ఇక్కడే కదా, మార్కెటే కదా, లేకపోతే ఇక్కడే కదా వెళ్తున్నాను, ఏం కాదులే సాయంత్రం ప్రార్థన చేసుకుంటాను కదా, పొద్దున్న ఎందుకులే, పొద్దున్న చేసుకుంటే కదా సాయంత్రం ఎందుకులే. ఇలాంటి ఆలోచన కొద్ది కొద్దిగా మన ప్రార్థన జీవితాన్ని ఎంతో పతనం అవుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ప్రార్థన ఎంతో అవసరం. దేవుడి భయభక్తులు ఎంతో అవసరం. మనందరికి తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు జానథన్ ఎడ్వర్డ్స్. ఈ జానథన్ ఎడ్వర్డ్స్ యొక్క సాక్ష్యం ఆయన పుస్తకాలు చదివితే ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు మ్యాక్స్ జూక్స్. అయితే ఈ డగ్డేల్ అని ఒక రచయిత వీళ్ళ గురించి ఒక కంపారిజన్ రాస్తున్నాడు. వాళ్ళ యొక్క లీనియేజ్ అంటే వాళ్ళ యొక్క జీవితం అంతా, వారి యొక్క జనరేషన్ అంతా, తరం అంతటి కూడా ఒక కంపారిజన్ అక్కడ రాస్తూ ఉన్నాడు. జానథన్ ఎడ్వర్డ్స్ యొక్క తల్లి గారు చెప్తున్న మాట ఏంటంటే, నా తల్లి నా కోసం చేస్తున్న ప్రార్థన లో కన్నీళ్ల ద్వారా, ఆమె కన్నీటి ప్రవాహం ద్వారా, ఇదిగో లోకంలో ఉన్న నేను సిలువ చెంతకు నేను కొట్టుకొని వచ్చాను అని జానథన్ ఎడ్వర్డ్స్ చెప్తూ ఉన్నాడు. ఒక్కనాడు భయంకరమైన వ్యభిచారిగా బ్రతికిన జానథన్ ఎడ్వర్డ్స్ తన తల్లి ఆమె కోసం చేసిన ప్రార్థన, ఆమె కార్చిన కన్నీరు ఒక ప్రవాహములాగా వచ్చి లోకంలో ఉన్న జానథన్ ఎడ్వర్డ్స్ ని తీసుకొని వచ్చి యేసు ప్రభు సిలువ చెంత పడేసిందన్న సాక్ష్యము ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఒక రోజు ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక స్త్రీ వచ్చి జానథన్ అని పిలిచిందట. పిలిచి ఏమి అని చూస్తా ఉంటే, నన్ను గుర్తుపట్టలేదా, మనం కలిసి పాపం చేస్తాం కదా, ఎందుకున్నంత మాట్లాడలేదు ఎందుకని అడుగుతా ఉంటే, నీవు చూస్తున్న జానథన్ వేరు, ఈ జానథన్, ఆ జానథన్ చనిపోయాడు, ఈ జానథన్ ఇప్పుడు క్రీస్తునందు బ్రతికి ఉన్నాడు. ఇటువంటి గొప్ప సాక్ష్యం జానథన్ ఎడ్వర్డ్స్. అయితే జానథన్ ఎడ్వర్డ్స్ ఎంత అద్భుతంగా తన తల్లి ప్రార్థించింది, తన కుటుంబం ప్రార్థన పరులుగా ఉన్నారు. జానథన్ ఎడ్వర్డ్స్ కూడా అంతే ప్రార్థన పరుడుగా ఉండి అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ వాడుగా ఆయన ఉన్నాడు. ఈయనతో పాటు ఈ రాసిన పుస్తకంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మ్యాక్స్ జూక్స్. అయితే ఈ జానథన్ ఎడ్వర్డ్స్, మ్యాక్స్ జూక్స్ ఇద్దరు కూడా ఒకే టైంలో ఉన్నవారే, ఒకే పరిస్థితిలో పెరిగిన వారే, ఒకే ఆత్మీయతను కలిగిన వారే, ఒకే రకమైన ఆ విషయాన్ని, ఒకే రకమైన వాక్యములను వారు వినువారే. అయితే ఇద్దరులకున్న తేడా ఏంటంటే, మ్యాక్స్ జూక్స్ ఎంతో నిర్లక్ష్యం కలిగి బ్రతికేవాడంట. హి వాస్ సో ఇగ్నోరెంట్. వాక్యమును చదువుటకు నిర్లక్ష్య పడేవాడంట. భక్తిగా జీవించడం సేమ్ మనం చదువుకున్న మలాకి గ్రంథం వల్లే, ఏం ప్రయోజనము, ఏం అవసరత, ఎందుకు చదవాలి, ఈ ఆలోచన కలిగి ఆయన బ్రతికేవాడు. అయితే ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ మ్యాక్స్ 10 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 100s of years తర్వాత ఆయన లీనియేజ్ కనుక వాళ్ళు జ్ఞాపకం చేసిన తరమును కనుక వెనుక మనం చూస్తే, మ్యాక్స్ జూక్స్ 1200 మంది చదువుకున్నారు. మ్యాక్స్ జూక్స్ తరములో 1200 మంది చదువుకున్నారు. 310 మంది ఇల్లు లేక దిక్కులేని వారుగా వారు తయారయ్యారు. అంత మాత్రమే కాదు, 180 మంది క్రిమినల్స్ అయ్యారు, 60 మంది దొంగలయ్యారు, 440 మంది వాళ్ళు ఎంతో రోగముల చేత, వివిధ రకాలైన పాపముల చేత వారు చిక్కుకొని ఏ ఒక్కరు కూడా వాళ్ళు బాగుపడని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అదే వ్యక్తి మళ్ళీ జానథన్ ఎడ్వర్డ్స్ యొక్క లెగసీ చూస్తే, ఒక యుఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆరన్ బర్డ్ వచ్చాడు, 13 మంది కాలేజ్ ప్రెసిడెంట్లు వచ్చారు, 65 మంది ప్రొఫెసర్లు వచ్చారు, 100 లాయర్లు వచ్చారు, 30 మంది జడ్జిలు వచ్చారు, 60 మంది ఫిజిషియన్స్ వచ్చారు, 75 మంది మిలిటరీ ఆఫీసర్స్ వచ్చారు. చాలా లెక్కలేనటువంటి రచయితలు జానథన్ ఎడ్వర్డ్స్ యొక్క తరంలో కనబడ్డారు.
కదా. ఎంత ఒక ప్రార్థన ఎంత తరమును మార్చగలుగుతుందో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తల్లి చేసిన ప్రార్థన, ఇదిగో జానథన్ ఎడ్వర్డ్స్ జీవితమే కాదు, అతని తరము కూడా ఎంతో మంది ఇటువంటి రచయితలు, యుఎస్ ప్రెసిడెంట్లు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ రావడానికి ఒక ప్రార్థన కారణమైంది. ఇదిగో ఆ విశ్వాసం కలిగి ఉండి, ఆ భక్తి కలిగి ఉండి, ఒక్క నిర్లక్ష్యం ఇంతమంది దొంగలను, నరహత్యకులను ఇంతమంది ఆ తరములో నిలబెట్టింది. ఈరోజు మ్యాక్ జూక్స్ వెనకకు నిలబడి చూస్తే ఒకవేళ ఎంత బాధపడతాడు. అయ్యో, ఆ రోజు నేను ప్రార్థన మాని వేసి ఉండవలసింది కాదు, ఆ రోజు నేను వాక్యం చదవకుండా ఉండవలసింది కాదు, ఆ రోజు నేను నిర్లక్ష్యంగా ఉండవలసింది కాదు అని ఆయన బాధపడవచ్చు. కానీ ఒకసారి జానథన్ ఎడ్వర్డ్స్ కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే అతను సంతోషపడతాడు. అబ్బా, ఆ రోజు నేను ప్రార్థన చేశాను కనుక ఇంత గొప్ప తరం నాకు దేవుడిచ్చాడు, ఎంత గొప్ప తరం నాకు దేవుడిచ్చాడు. నాకు ఎప్పుడు న్యాయాధిపతుల గ్రంథం చదివితే ఎంతో దుఃఖం నాకు కలుగుతుంది. దానిలో ఒక మాట ఎంతో రాయబడి ఏంటంటే, ఇదిగో ఆ తరువాత యెహోవా నైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం ఒకటి పుట్టింది కదా. మీరు అర్థం చేసుకున్నారు, ఒక తరం ఒకటి. యెహోవా ఎవరో అప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఇదిగో 40 అన్ని సంవత్సరాలు తిప్పి వాళ్ళని ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, ఎరుకో గోడను కూల్చి నడిపించాడు. ఇన్ని గొప్ప మన్నా తిన్నారు, పూరేళ్లను తిన్నారు, మారా మధురంగా మారింది. ఇన్ని గొప్ప కార్యాలు చెప్పడానికి ఒక్కరు లేరు ఆ తరములో. అట్ ఈవెన్ వన్ ఒక్కరు లేరు ఆ తరములో. ఈరోజు నీ ప్రార్థన నిర్లక్ష్యం ద్వారా అటువంటి తరమును మనం తయారు చేస్తామేమో. జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకసారి ఆలోచన చెయ్యి. నీ తర్వాత ఒక 10 తరాలు అసలు యేసయ్య ఎవరో, అది ఏ కార్యము చేశాడో అని, ఎంత గొప్ప దేవుడో చెప్పేవారు లేకపోతే ఎంత భయంకర స్థితితో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాతి తరాలు ఎలా ఉంటాయి తెలుసా? చర్చిలు ఉంటాయి, పాటలు ఉంటాయి, వాక్యాలు అన్నీ ఉంటాయి, కానీ యేసయ్య ఎవరో వారికి తెలియదు. వారు ఈ యేసయ్యని, వాక్యంలో రాయబడిన యేసయ్యని వాళ్ళు ఆరాధన చెయ్యరు. ఇది పోస్ట్ ట్రూత్ ఎరా. ఆరాధన చేయరు. రేపొద్దున యేసయ్య తప్ప అన్ని కూడా సంఘంలో ఉంటాయి. మతాన్ని కాపాడుకోవడానికి అనేక మంది ఉన్నారు, కానీ క్రీస్తుని నిలుపుకోవడానికి కొంతమంది ప్రయాసపడి ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన దేవునికి ఇచ్చే ఆయుధం. నువ్వు 10 సంవత్సర తరాలను యేసు ప్రభు కోసమైన మందిరం నువ్వు కట్టగలుగుతావు నీ ప్రార్థన ద్వారా. అదే 10 తరాలను యేసు ప్రభు దూరం చేయగలవు. ప్రియమైన తల్లి తండ్రి, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన తరం గురించి మనం ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉన్నది. ఈరోజు పేతురు చూడండి, ప్రార్థన లేదు, ప్రార్థన లేకుండా ఇదిగో ఏం పర్వాలేదులే, అవుతుందిలే, ఏం కాదులే, నా పిల్లల గురించి ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే, వాళ్ళు పెరుగుతారు, పెద్ద అవుతారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళన్నీ నేర్చుకుంటారు, ఆటోమేటిక్గా దేవుని నమ్ముకుంటారు, ఆటోమేటిక్గా సండే స్కూల్లో నేర్పిస్తున్నారు కదా, అన్ని కూడా ఆదివారమే నేర్పించారు. వారం అంతా కూడా వాళ్ళని కూర్చోబెట్టి వారు నేర్పించే ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నీ తరము తర్వాత యేసయ్య అయినను ఆయన చేసిన ఏ పనైనను తెలియని తరం ఒకటి పుడితే ఈరోజు చేతులారా వారి నరక మార్గంలో నడిపిస్తే ప్రమాదం మనకున్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు పేతురు అటువంటి స్వభావం కలిగిన వాడుగా అక్కడ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు అటువంటి జీవితమును జీవించిన పేతురు, లేకపోతే అటువంటి బ్రతికిన పేతురుని దేవుడు అడుగుతున్నాడు. లాస్ట్కి ఏ పరిస్థితికి వచ్చాడు తెలుసా? ప్రార్థన లేని తనమును ఉన్న పేతురు, తర్వాత నీకోసం ఏదైనా చేయడానికి రెడీ అన్న పేతురు ఎక్కడికి వచ్చాడు చూద్దాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి అన్నమాట అక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు అద్భుతంగా దేవుడు పేతురుని ఎన్నుకొని పేతురుని తీసుకొని వస్తే, ఇక్కడ పేతురు ప్రార్థన లేమితో ప్రారంభమైంది. అందరినీ పక్కన పెట్టి రా పేతురు నా పక్కనుండు అని తీసుకెళ్లి ప్రార్థన చేయని చెప్తే అక్కడ ప్రార్థన చేయడం మానేశాడు. ప్రార్థన ఎందుకులే అనుకున్నాడు. ప్రార్థన అదే దుడుకుతనంతో నీళ్ళలో కూడా దూకి నేను నడుస్తానులే, ఏముందిలే దీంట్లో అనుకుని మునిగిపోసాగాడు. ఇలా అన్ని పరిస్థితుల్లో అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నాడు. కనుక 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అని లేని టైంలో పేతురు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇదిగో నేను మరలా చేపలు పట్టబోదును. ఎక్కడి నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు? ఎక్కడి నుంచి దేవుడు ఎన్నుకున్నాడు? నీవు మనుషులను పట్టు జాలరుగా ఉంటావని దేవుడు ఏర్పరచుకుంటే మళ్ళీ అది పానేసి నేను మళ్ళీ అదే పాత జీవితాన్ని వెళ్ళిపోతాను అని ఆలోచన కలిగిన వాడుగా పేతురున్నాడు. ఈరోజు ఎన్నిసార్లు మనం ఆలోచన కలిగి ఉండవచ్చో, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎన్నో పరిస్థితులు మన మీదకి కృంగిపోయేలా మనం చేసినప్పుడు, మన పిల్లలు మన మాట విన్నప్పుడే కానీ
లేకపోతే ఆర్థిక ఇబ్బందులు మన మీద పడినప్పుడే కానీ, అనారోగ్య పరిస్థితులు మనం కలిసివేసినప్పుడే కానీ ఎన్నోసార్లు నువ్వు చేస్తున్న నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వలేకపోయింది. నువ్వు చేసిన నీ ప్రార్థన నీకు బలముని ఇవ్వలేకపోయింది. ఎందుకు అంటే ఈరోజు మనము అదే ప్రార్థన ఆచారపూర్వకమైన ప్రార్థన చేస్తున్నామే కానీ దేవుడితో పాటు సహవాసం కలిగిన ప్రార్థన మనం చేయలేదేమో జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి టైంలో జస్ట్ బిఫోర్ పేతురు ఇంకా వెళ్ళిపోతాను అనుకున్న ఆ క్షణంలో యేసు ప్రభు దర్శించాడు. ఇంకా అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, ఇంకొద్దు, నేను అయిపోయింది నా ప్రార్థన, నేను ప్రార్థన చేయట్లేదు, అమ్మో నేను దేవుడికి దూరం అయిపోయాను, నేను పాపం చేసేసాను, నేను తప్పు చేసేసాను, ఇంకా నాకు వద్దు, దేవుడు ఏమనుకుంటాడో, ఆయన మందిరంలోకి వస్తే ఏమవుతుందో, ప్రార్థన చేస్తే ఏమవుతుందో, దేవుని వెతుకుతే ఏమవుతుందో, అమ్మో నేను తప్పు చేస్తాను కదా, నేను యేసయ్య అంటే ఏమవుతుందో, నేను పాపం చేశాను కదా, ఆయన సన్నిధిలోకి వస్తే ఏమవుతుందో అనుకున్న ఆ టైంకి యేసు ప్రభు వచ్చి దర్శించాడు. ఈరోజు నీవెంత పాపివైనా, నేనెంత పాపివైనా, ఈరోజు మనుషులు నీ యొక్క మంచితనాన్ని ప్రేమిస్తారు. మంచి బట్టలు వేసుకో వెరీ గుడ్ అంటారు, చినిపోయిన బట్టలు వేసుకో పక్కకు పోరా అంటారు. అంతే. మనుషులు మంచి పనులు చేయి, వెరీ గుడ్, రా నా పక్క కూర్చో అంటారు. నువ్వు ఏదైనా చెడు కారం చేయి, నడు వెళ్ళిపో, నువ్వు ఎందుకు నాకు అని పట్టించుకోరు. కానీ యేసయ్య ఎంత ప్రేమ కలిగే దేవుడు అండి. మనం ఇంకను చెడిపోయిన పరిస్థితుల్లో పాపంలో ఉండగా క్రీస్తు యేసు మన కోసం చనిపోయాడు కదా. ఈ లోకల్ ఒక్కళ్ళు చూపించి నీ చెడుతనమును ప్రేమించిన వారు, నీ చెడుతనము నిన్ను ప్రేమించిన వారు యేసు ప్రభు ఒక్కడే. నీవు పడిపోవడం మనకి ఇష్టం లేదు, నీవు ఆత్మస్థితిలో వెనక్కి పడిపోవడం మనకి ఇష్టం లేదు, నీవు ఆత్మస్థితిలో పతనం అవ్వడం మనకి ఇష్టం లేదు. నీ కుటుంబాన్ని కట్టాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబాన్ని హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను నీ పిల్లలని తరములను కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఈరోజు ఆయన నిన్ను దర్శించడం నీకు చాలా అవసరం. నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడం అవసరం, నీ వాక్య జీవితాన్ని కట్టుకోవడం అవసరం, నీ సంఘ జీవితాన్ని కట్టుకోవడం అవసరం. తద్వారా ఒక తరములు కూడా నువ్వు యేసు ప్రభు కోసం ఒక శ్రేష్టమైన భాగముగా నువ్వు సిద్ధపరచవచ్చు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆలోచన చేయండి, మన కుటుంబాల నుంచి సేవకులు వస్తే, మన కుటుంబాల నుంచి సువార్థికులు వస్తే, మన కుటుంబాల నుంచి దేవుని గణపరచడం అనేక మంది వస్తే, ఈరోజు వారు పరలోకంలో వస్తున్నప్పుడు వారు నిలబడి వారికి చప్పట్లు కొడుతూ ఉంటే ఆ ఘనత అంతా కదా ఎంతో సంతోషంగా అనుకుంటారు కదా. మన పిల్లలను చూసి అబ్బా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే, అబ్బా నా పిల్లలకి గిఫ్ట్ ఇచ్చారు, నా పిల్లలకు గొప్ప బహుమానం ఇచ్చారు, ఇదో వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు అని ఎంతో సంబరపడిపోతాము. కానీ నీ పిల్లల గురించి పరలోకం లేచి నిలబడితే ఇంకెంత ఘనతో మనం జ్ఞాపకం చేసుకో. అటువంటి భక్తి పరులుగా ఇది నన్ను మా కుటుంబాన్ని పెంచాలి. పేతురు ఒక్కసారి దేవుడు దర్శించాడు, ఒక్కసారి తీర్మానం తీసుకున్నాడు. అన్ని నెగిటివ్స్ పక్కన ఒక్క పాజిటివ్ మనం తీసుకోవచ్చు. పేతురు అప్పుడు తీసుకున్న తీర్మానం చనిపోయే వరకు కాదు, ఇప్పటి వరకు, అంటే ఇంకెల్లప్పటికీ కూడా ఆ తీర్మానం పట్టుకొని ఉన్నాడు. ఒక్కసారి యేసు ప్రభువు నమ్ముకున్న తీర్మానం తీసుకున్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వెనుకబడలే. ఒక చిన్న పిల్ల దగ్గర యేసయ్య ఎవరో నాకు తెలియదు అని చెప్పిన పేతురు, ఇదిగో ఆ పైన శృంగారాబాద్ దేవాలయ పేరు ఎదుట పైన అక్కడ చెప్తున్న మాట, ఇదిగో యేసయ్యే దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో పెంతెకోస్తు దినాన అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రతి చోట ప్రకటిస్తున్నాడు. 5,000 మంది రక్షణ పొందారు, 3,000 మంది రక్షణ పొందారు, లెక్కలేని వారు మారు మనసు పొందారు, గొప్ప గొప్ప సంఘాలు స్థాపించారు. అద్భుతంగా దేవుడి కోసం కష్టపడి పనిచేశాడు, అద్భుతమైన సాక్ష్యం కలిగి జీవించాడు. ఈరోజు మన బ్రతుకును కూడా అలా మార్చగలుగుతాడు యేసయ్య. ఈరోజు పాపులుగా ఉన్నా నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ బలహీనులుగా ఉన్నా నిన్ను బలపరచగలుగుతాడు, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నేను లేవనెత్తగలుగుతాడు, నీవు పడిన చోటే నేను లేచి నిలబెట్టగలుగుతాడు. ఒక్కసారి ఆ అవకాశమును నువ్వు ఆయనకి ఇవ్వగలిగితే, ఒక్కసారి అవకాశం యేసయ్య నన్ను దర్శించు, ఇదిగో ప్రార్థన చేయలేకపోయాను, ఇదిగో నేను కూడా ప్రాణం సైతం సిద్ధపడ్డానే కానీ ఇదిగో స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడలేను, ఇతరులను బలపరచడానికి సిద్ధపడలేను, ఇదిగో నాలో ఒకటి అతి విశ్వాసం ఉన్నది అని నువ్వు గుర్తించగలిగితే, ఇది నిన్ను దర్శించగలిగితే దేవుని బిడ్డ ఒక్క తీర్మానం నీ బ్రతుకుని మార్చగలుగుతా, అనగా నీ యొక్క భక్తి జీవితాన్ని మార్చగలుగుతుంది. నీవు పేతురు వలె ఉండవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, పేతురు కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే, మనము కూడా పేతురు లాంటి వారమే, మనలో కూడా బలహీనత ఉండొచ్చు, మనకు కూడా రక్షకుడు ఉన్నాడు. ఆ పేతురుకున్న రక్షకుడు ఇది మనకు కూడా ఉన్నాడు. పేతురు చనిపోయాడు, బతుకున్నాడండి, అది మీరు అలా చూసాం, బతుకున్నాడు. పేతురు చనిపోయాడు, తోమా చనిపోయాడు, అపోస్తలుడైన పౌలు చనిపోయాడు. వాళ్ళని వాడుకునే యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు, స్టిల్ అలైవ్. వాళ్ళందరూ చనిపోయినా ఆయన బ్రతికే ఉన్నాడు. వాళ్ళని వాడుకున్నట్టుగా మనల్ని కూడా వాడుకోగలుగుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ఒకసారి మన విమర్శ మనం చేసుకుందాం. మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది ఇది నాన్న? కొన్ని సంవత్సరాల ముందు నువ్వు ఎంతో అద్భుతమైన ప్రార్థన పరుడివే అయి ఉండవచ్చు. అద్భుతమైన వాక్య జ్ఞానం నీకు ఉండవచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నారు. దేని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఏం పర్వాలేదులే అని ప్రార్థన మానేస్తున్నావా? ఏం పర్వాలేదులే అని సహవాసం మానుతున్నావా? నీకోసం చనిపోవడానికైనా సిద్ధమని చెప్పి కనీసం బైబిల్ తెరవడానికి కూడా నీకు సమయం లేదా? ఈరోజు పేతురు వలె నీవు కూడా నీ బలహీనతను, నీ పాపమును అధిగమించలేని పరిస్థితిలో ఉన్నావా? యేసు ప్రభు నీకు మరొక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవకాశం నీది, నేను బలవంతం చేయట్లేదు. అయినా ఒక్కసారి నీవు అవకాశం ఇస్తే, అందరూ దూరం చేసిన పేతురు ఒక్కసారి ప్రసంగిస్తే 3,000 మంది 5,000 మంది రక్షణ పొందారు. పేతురు అందరు దూరం చేసిన పేతురుని ఎదురైన వాక్యం ద్వారా మాట్లాడుకుందాం. అంత గొప్ప ఘనతను పేతురికి ఇచ్చాడు. పరలోకపు తాళపు చెవులు దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. ఈరోజు నిన్ను కూడా అంతే హెచ్చించగలుగుతాడు. నీ ఒక్క అవకాశం ఆయనకి సరిపోతుంది. ఈరోజు జానథన్ ఎడ్వర్డ్స్ తరములో ఏ ఒక్కరు కూడా నిష్ప్రయోజనముగా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగమైన వారుగా, సమాజంలో అద్భుతమైన వారుగా వారు కలిగి ఉన్నారు. ఈరోజు నీ తరం, నా తరం, నీ కుటుంబాలు, నా కుటుంబాలు అటు విధంగా ఆశీర్వదించబడాలి. నీవు ఆశీర్వదించబడాలి, నీవు హెచ్చించబడాలి. నిన్ను కూడా దేవుడు అదే విధంగా వాడుకోగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రేమించి మీరు మాట్లాడిన వాక్యము కొరకే స్తోత్రాలు. ఒకవేళ పేతురు వల్ల మేము ఉన్నామేమో ప్రభువా, పేతురు వల్ల నిన్ను కోరుకుంటున్నాం. పేతురు దర్శించినట్టు మిమ్మల్ని దర్శించండి. మా జీవితాన్ని కూడా నీవు మార్చగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఇంకా సజీవుడిగా ఉన్నావు. ఎంతమంది తీర్మానాలు తీసుకుంటున్నారు ప్రభా, నీ కృపను విస్తరింపజేసి వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరినీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. ఈ వాక్యం వేదమైపోకుండా ప్రభా హృదయాలు నాటింపజేసి నీ కృపను వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటూ ముందున కార్యక్రమం అంతా నీ చేతికిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.